అందరు రౌండ్ సర్కిల్ నుంచి ఉన్నాను, ఇలా వచ్చేసాయి. ఓకే, రౌండ్ సర్కిల్ పక్కన నుంచి ఉన్నాను, రౌండ్ సర్కిల్లో. వెరీ గుడ్. అలా నుంచి చెప్పులు పక్కకు పెట్టేసి వచ్చేసాయి బంగారు తల్లి. చెప్పులు ఇచ్చేసి వచ్చేసి. సో మనము వీలైనంత వరకు ఈ గడ్డిలో ఉందాం, వీలైనంత డిస్టెన్స్ లో ఉందాం. ఓకే, గడ్డిలోనే ఉంటాం. యోగా అంటే ఏంటంటే యూజ్ అనే పదం నుంచి వచ్చింది అనమాట. అంటే ఏంటి, అంతా కలిసి ఉండం, యూనియన్ అనమాట. అంతా ఒకటే. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు కదా, ఉన్నదంతా ఎవరు బ్రహ్మ పదార్థం అంతా భగవంతుడు ఒక్కటే. అయితే మనకేంటే మాయ అనే దాని వల్ల ఏంటంటే మనము వేరు, తను వేరు నేను వేరు, వేరు వేరు ఉన్నాం కదా అన్నట్టుగా కనిపించేది ఏంటి మాయ అనమాట. అలా మాయలో ఉన్నంత వరకు దుఃఖం ఉంటుంది అన్నమాట. ఓకే, మరి అసలైన యోగా అని అర్థం చేసుకున్న వాళ్ళకి ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చేస్తారు, బాధ ఉండదు అనమాట. ఎప్పుడు హ్యాపీగా చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే, ఈ యోగాని మరి అర్థం చేసుకోవడానికే మరి పతంజలి యోగ మార్గం ద్వారా అష్టాంగ యోగా అని, బుద్ధుడైన అష్టాంగ యోగం, అలా ఎన్నెన్నో టెక్నిక్స్ కనిపెట్టారు. అందులోపల ఎవరు ఏ టెక్నిక్ చెప్పినా, ఎవరు దేని ద్వారా చెప్పినా లాస్ట్కి ఏంటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వేదాల సారాంశమే తెలుసుకోవాలి. వేదాల సారాంశం ఏంటి? 4 లైన్లో ఎవరు చెప్తారు? ఎవరికి తెలుసు? ఒక్కటే, సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మను అవుతాను, తత్వమసి. తత్ అంటే అది, తత్ అంటే అది, త్వం అంటే నేను, అసి అంటే అవుతున్నాను. ఓకే, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఈ జ్ఞానం, ప్రజ్ఞానమే బ్రహ్మ. ఓకే, ఎటువంటి బ్రహ్మ జ్ఞానం అనేది అంతా ఒకటైన జ్ఞానమే, అదే ఇంపార్టెంట్, అదే హైయెస్ట్. ఓకే, సో మనము ఈ వేదాల సారాంశాన్ని అర్థం చేసుకోవడమే మన జీవితం యొక్క సారం, ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకేనా? సో ఇది అర్థం చేసుకోవడానికి అంటే ప్రతి ఒక్క గురువు, ప్రతి ఒక్క శాస్త్రంలోనూ ఎన్నో యోగాల ద్వారా చెప్పారన్నమాట. ఓకే, శ్రీకృష్ణుడు కూడా మరి క్రియాయోగం ద్వారా, సాంఖ్యయోగం ద్వారా, రాజయోగం అంటారు, ధ్యాన యోగాన్ని రాజయోగం అంటారు. ఎందుకంటే కింగ్ ఆఫ్ యోగా, సార్ కొంచెం ఈజీగా బెస్ట్గా ఉంటుందని చెప్పారు. తర్వాత జ్ఞాన యోగం అని, అంటే పుస్తకాలు చదువుతూ 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 కూడా ఎన్లైటెండ్ అయిపోయే వాళ్ళు ఉంటారన్నమాట. అంటే ఈ యోగాని అంతా ఒక్కటే అని తెలుసుకోవడం అనేది కూడా, అది దాని వేదాంత ఫిలాసఫీ అని వాళ్ళు బాగా పుస్తకాలు ఆల్రెడీ మనం ఎంతో గురువులు ఋషులందరూ కనిపెట్టి పుస్తకాలు రాశారు కాబట్టి రాసుకుంటూ చదువుకుంటూ డిస్కస్ చేసుకుంటూ కూడా ఎన్లైటెన్మెంట్ బాగా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. అంటే అంతా ఒకటే అనేది ఉపనిషత్తులు తీసుకున్న వేదాల సారాంశం ఇదే ఉంది కదా, అలా అన్నమాట. కాబట్టి అయితే ఏ గురువు అయినా వాళ్ళ ఓన్ పద్ధతిలో ఏదో ఒక విధంగా వాళ్ళు చెప్పేది ఇదే. అయితే ఇప్పుడు మన యోగాసనాలు మనం చూస్తున్నాం. యోగాసనాలు చేసేటప్పుడు అక్కడ కూడా ఏంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, యోగాసనాలు ఏదైనా కానీ ఏంటి లాస్ట్కి భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్క భగవంతుడు ఎవరు? మనమే. మనలోన బయట అంతా ఉన్న భగవంతుడు ఒక్కడే అని మనం పూర్తిగా అనుగుణమున జీవించేటట్టు నేర్చుకోవాలి. అది నేర్చుకోవడానికి అన్ని టెక్నిక్స్. అయితే ఎవరైతే మరి ఆ యోగత్వాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళు ఏం చేసినా అది యోగమే అవుతుంది అన్నమాట. వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని చూసినా, వాళ్ళతో ఏం చేసినా, వాళ్ళు అంటే గురువు గారు ఏం చెప్పినా కానీ అది ఎంటర్టైన్మెంట్కి దారితీస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు కాబట్టి. ఓకే, కాబట్టి అందరు గురువులకు ఒకసారి మనం హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేస్తూ ఈ యోగ స్థితికి, ఈ ఏకత్వ స్థితికి అప్రిషియేట్ చేస్తూ ఇప్పుడు మనం చేసేది ఎనర్జీ యోగా అన్నమాట. ఓకే, సో అందరూ ఇలా చేతులు ఇలా దగ్గరికి దూరం అంటూండి. 3, 2, 1, 0. చేతుల్లో ఎనర్జీస్ ఎంతమంది తెలిసాయి? హ్యాండ్ రేస్ చేయండి. తెలిసాయా? ఆల్మోస్ట్ 80% మెంబర్ తెలిసాయి. మీ ఇద్దరికి తెలియలేదు. ఓకే, తెలియలేదు, పర్లేదు, ప్రాక్టీస్ చేయండి. చేస్తున్నారుగా. నెక్స్ట్ టైం అంటే మన ఎండ్ ఆఫ్ ద డే ఈ 1 వీక్ లోపల తెలిసిపోతూ ఉంటుంది. పర్వాలేదు, ప్రాక్టీస్ చేయాలి. నాకు తెలవడానికి 8 years పట్టింది ఎనర్జీస్ అన్ని అర్థం చేసుకోవడానికి. స్టార్టింగ్ లో అందరు చెప్తుంటే ఎందుకు చెప్తున్నారు వాళ్ళ అంటే అలానే మిగతా వాళ్ళకు కొంతమంది తెలుస్తున్నాయంటే నాకు తెలియలేదు అనుకునేవాడు. తర్వాత అర్థం అవడానికి టైం పట్టింది, బాగా అర్థం అవడానికి. అర్థమైన తర్వాత అప్పుడు ఏంటంటే యాదేవి సర్వభూతానం శక్తి రూపేణ సమస్థితే అంటారు అన్నమాట. దేవత ఆ దేవి ఎలా ఉంది? మన అందరి లోపల శక్తి రూపంలో ఉంది. అది మనకు తెలిస్తే మనము దైవత్వం ఉంటుంది. మనకు తెలియకపోతే ఏమవుతుంది? మనకు మనుష్యతత్వం ఉంటాం, అంతే, ఏం పర్లేదు, మనుషులుగా ఉంటాం. ఓకే, సో తెలుసుకుంటే ఆ దివ్యత్వము, ఆ యోగత్వము అర్థమవుతుంది. మన లోపల మనం ఉన్నామని ఎలా తెలుస్తుంది? ఒకసారి కళ్ళు మూసుకుందాం అందరం. మనం ఉన్నామా లేమా ఎలా తెలుస్తుంది? లోపల ఉన్నామా లేమా? మనం ఒక ప్రజెన్స్ కానీ చేతుల్లో ఉన్నాం, మన చేతులు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా ఎలా తెలుస్తుంది? కడుపు ఉందా, ఛాతి ఉందా, మెడ ఉందా, కళ్ళు ఉన్నాయా, చెవులు ఉన్నాయా పోయాయా?
మనకు పెదాలు ఉన్నాయా, పళ్ళు ఉన్నాయా, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేయండి, తెలిసిందా మనకు? ఎలా తెలుస్తుంది? అందరు తెలుగే కదా, ఇంగ్లీష్ ఏం లేదు కదా. ఓకే. సో సెన్సేషన్స్ ద్వారా మనకు ప్రజెన్స్ వల్ల, ఒక ఎనర్జీ వల్ల, ఓకే, ఏదో ఒకటి మనం ఫీల్ అవుతున్నాం. వీఆర్ దే, మనము ఎగ్జిస్టెన్స్ ఫీల్ అవుతున్నాం. ఆ ఎగ్జిస్టెన్స్ నే గాడ్ అంటారు అన్నమాట. ఆ గాడ్ అనే ఎగ్జిస్టెన్స్ మనం ఎక్కడ ఫీల్ అవుతాం ఎప్పుడు అంటే, మనుషుల అన్న తర్వాత అంటే ముఖ్యంగా అంటే 3 రకాలుగా చెప్పారు అనమాట. 3 రకాలుగా చెప్పింది అంటే, తమోగుణ ప్రధాన వాళ్ళు, ఇది తర్వాత రజోగుణము, సాత్వికం, 3 గుణాలను పెట్టారు అనమాట. దీనికన్నా నెక్స్ట్ లెవెల్ ఏంటి, నిర్గుణం. అంటే శుద్ధ సాత్వికం, నిర్గుణం 2 ఉన్నాయి. సో ఇక్కడ ఈ గుణాలు కూడా మనం అర్థం చేసుకుందాం ఒకసారి. తమో గుణం అంటే శరీరం లోపల మనం ఉన్నాం, మనము శరీరమే అనుకోనే, శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని ఎవరంటారు? తమో గుణ ప్రధానిత వాళ్ళు అంటారు. అంటే వాళ్ళు రాక్షసు కేటగిరీ అని చెప్తాం అన్నట్టుగా చెప్తారు. రాక్షసులు ఎక్కువగా తమో గుణంగా ఉన్న వాళ్ళు ఏమంటారు? రాక్షస కేటగిరీ అంటారు అన్నమాట. వాళ్ళకి ఏంటి, ఇప్పుడు తిండి ఉందా, ఎదుటి వాడిని చంపేసినా తినాలి, తిండి ఉందా, నిద్రపోవాలా, ఫిజికల్ ప్లెజర్స్, భౌతిక అంటే ఈ సెన్షువల్ ప్లెజర్స్, అదే ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట ఎక్కువగా. తర్వాత మనసు ఉంది, మనసు పైన ఎక్కువ వర్క్ చేస్తున్న వాళ్ళు ఏమంటారు? రజోగుణం. దీన్ని మనుషులు అంటారు అన్నమాట. అంటే మనసుకు నచ్చింది చేయాలి, నాకు అది నచ్చలేదు, నచ్చింది వాడు అలా అంటే నాకు కోపం వచ్చింది, కోపం వస్తూ తిడుతూ ఉంటారు వీళ్ళు. తిడుతూ ఉండడం అంటే ఉండమనే కేటగిరీ ఉంటుంది, ఎప్పుడు నస పెడుతూ ఉంటారు. అంటే మనుషులు అంటే ప్లస్ ఎట్ ద సేమ్ టైం అది అలా ఉంటుంది. ప్లస్ ఎట్ ద సేమ్ ప్రేమలు, ఆప్యాయతలు, మనుషులంతా బంధాలు, ప్రేమ, అందరి సంసారం అన్ని కూడా అన్ని కలిసి ఉండడం మనిషి తత్వం అన్నమాట. ఓకే. నెక్స్ట్ దేవతలు అంటే వాళ్ళు ఎక్కువ బుద్ధిపరంగా ఉంటారు, అంటే ఈ సాత్విక గుణం అంటారు అన్నమాట. 3వది బుద్ధి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే. వాళ్ళకి ఎక్కువ అంటే లాజికల్ గా ఏమైనా క్యాలిక్యులేషన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, లేకపోతే ఏమైనా ఏది చేస్తే ఎలా ఉంటుందని మొత్తం స్ట్రాటజీస్, ఆలోచన అంటే బుద్ధిపరంగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ సాత్విక గుణం ప్రధానం వాళ్ళు అంటారు. శుద్ధ సాత్విక అంటే ప్రజలకు ఎలా మంచి చేయాలి, ఆ బుద్ధిని ఇంకా మంచిగా ఉపయోగించుకుంటూ ఉన్నవాళ్ళు. నిర్గుణం అంటే ఆలోచన రహిత స్థితిలో మాస్టరీ ఉన్నవాళ్ళు, వాళ్ళు యోగత్వంలో, దైవత్వంతో ఉంటారు అనమాట. మొత్తం అంతటా ఉన్న దైవాన్ని అర్థం చేసుకుంటూ ఇప్పుడు ఉంటారు, ఆ కనెక్టివిటీతో ఉంటారు అనమాట ఇప్పుడు కూడా. ఓకే. సో ఈ నిర్గుణ తత్వంలో ఉన్న ఆ గురు స్థితికి ఒకసారి క్లాప్స్ కొద్దాం. ఓకే. మనం ఏంటంటే భగవద్గీతలో చెప్పిందంటే సాత్వికము, శుద్ధ సాత్వికం వైపు ప్రయత్నిస్తూ ఉండండి. మనం తీసుకునే ఫుడ్ కూడా అలా ఉండాలి. అలానే మనం కూడా అటువైపు వెళ్తుంటే మనకి సాధన వెళ్తే యోగత్వం వైపు ఈజీగా వెళ్తామని చెప్తున్నాను. ఎందుకంటే నిర్గుణం ఉంది కదా, అటువైపు వెళ్తామని చెప్పారు. ఓకే. సో మళ్ళీ ఒకసారి ఎనర్జైజ్ చేద్దాం. చేతులు 3, 2. చేతులు ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు చూడండి. ఇలా దగ్గరికి దూరం అనండి, దగ్గర దాకా రావాలి, టచ్ చేయొద్దు, దూరం వెళ్ళాలి. 2, 1. వెరీ గుడ్. 0. చేతులు మొహానికి ఇలా ఫేస్ మసాజ్. 3. ఓకే. ఎనర్జీ టచ్ చేయదు చేతులు. 2, 1, 0. చేతులు కిందకంటూ 3, 2, 1, 0. ఇప్పుడు మధ్యలో ఎప్పుడైనా కాళ్ళు వస్తుంటాయి, చాలాసేపు నుంచి ఉంటాం, 3 hours కదా, వచ్చినప్పుడు ఇలా జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇలా మూవ్ చేస్తుంటాము. మధ్యలో నేను అంటుంటాను లెఫ్ట్ హ్యాండ్ రైట్ మూవ్ అవ్వండి, ఇలా లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇలా మూవ్ అవుతూ ఈ భూమికి మన పాదాలను టచ్ చేయది ప్రేమతో టచ్ చేస్తాం అన్నమాట. ఓకే. కాలు పైకి లేపండి, ఇంకొంచెం, ఇప్పుడు కొంచెం పైకి లేపండి, ఇంకొంచెం పైకి లేపినా. ఈ భూమికి ఏంటంటే మనము మన చేతుల మధ్య ఇలా అన్నప్పుడు ఎలా అయితే శక్తి తెలిసిందో, అలానే మనం ఈ కాలికి భూమికి మధ్యలో ఒక ప్రేమ, ఒక తరంగాలు, ఒక ప్రేమతో మనం ఎలా అంటే మన భూమాతని ప్రేమతో ముద్దాడుతున్నామా అన్నట్టు నడవాలి అని చెప్తారు అన్నమాట. అలా మనము కాలుని అంత ప్రేమతో వేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే. అలా మధ్యలో ఎప్పుడు కాలు నచ్చినా మనం ఫీల్ ఫ్రీ. కాలు వస్తుందంటే ఇలా జస్ట్ ఇలా 2-3 సార్లు, ఒక 5-6 సార్లు అంటే 10 సార్లు అన్నా కానీ వెళ్ళిపోతాయి. అప్పుడు తగ్గిపోయే ఉంటే అబ్జర్వ్ చేస్తారా? ఓకే. వెరీ గుడ్. మళ్ళీ రిలాక్స్ అవుదాం. 10 seconds రిలాక్స్. ఇప్పుడు శబ్దం వచ్చింది కదా, శబ్దం మధ్యలో నిశ్శబ్దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు. అలా ప్రతిదీ మనం ఎంజాయ్ చేయడమే అన్నమాట. 2, 1, 0. చేతులు కిందికి అన్నాం, ఇది రిలాక్స్ చేస్తున్నాం 10 seconds. వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యము కానీ అన్ని జీవితంలో అన్ని లాభాలు ఉంటాయి అన్నమాట. అది గమనించగలిగాము. ఇప్పుడు ఏం చేస్తామంటే మన 3rd eye చక్రాకి దగ్గరికి దూరం, మన నుదురు దగ్గర అన్నమాట. ఓకే. 2 దగ్గరికి అంటున్నాం, దూరం అంటున్నాం. చేతులు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి టచ్ అవుతుందా ఎనర్జీ ఏమన్నా గమనిస్తూ ఉంటాం. చేతులు టచ్ చేయట్లేదు కానీ ఎనర్జీ ఏమైనా టచ్ అవుతుందో గమనించుకుంటూ 2, 1, 0. చేతులు కిందకంటూ మళ్ళీ రిలాక్స్. 3,
మధ్య మధ్యలో ఇలా మనం నవ్వుతుంటే ఇంకా బాగుంటుంది. నేను అది కూడా ప్రాక్టీస్ చేస్తాను. 1 0 వెరీ గుడ్. సో ఎంతమందికి భ్రమరి అనే పేరు విన్నారా? భ్రమరి. ఓకే, భ్రమరి అంటే ఏంటి? భ్రమరం అంటే ఏంటి? తుమ్మెద. ఓకే. సో ఈ భ్రమరి ఏం చేస్తుందంటే, తుమ్మెద ఒక పేడ పురుగును దగ్గరికి వెళ్ళి తిరగడం స్టార్ట్ చేస్తుందంట. ఒక పేడ పురుగును సెలెక్ట్ చేసుకుని దాని చుట్టూరంగా తిరుగుతుంది అన్నమాట. కరెక్ట్గా 1 month అనుకుంటాను, నాకు తెలిసి 1 month అన్న విన్నాను. 1 month దాని చుట్టూరంగా తిరుగుతుంటే పేడ పురుగు, అది మామూలుగా పేడలోనే పురుగు అలాగే చనిపోయే పేడ పురుగు ఏమవుతుందంటే, అది తిరుగుతుంది కానీ దాని వైపు ఏంటో బాగా తిరుగుతుందని చూస్తుంటే కనెక్ట్ అవుతుంది. బాగా కనెక్ట్ అయిపోయి మామూలు మిగతా అన్ని పేడ పురుగులు పేడలో పుట్టి అలానే వాటికి రెక్కలు రావడం ఏమి ఉండదు. కానీ దీనికి మాత్రం దీన్ని చూస్తూ కనెక్ట్ అయ్యి కనెక్టివిటీ కంప్లీట్గా అయిపోయి ఇది కూడా తుమ్మెదలా మారిపోతుంది అన్నమాట 1 month తర్వాత. అద్భుతమైన సృష్టిలో అసలు తుమ్మెద అలా తయారవుతుందని మన శాస్త్రాల్లో ఉందన్నమాట. ఓకే, గూగుల్ ChatGPT చూడాలి ఎంతవరకు నిజమేంటి, మనకు నేర్చుగా అలా శాస్త్రాల్లో ఉంది. సో ఇది ఏంటంటే ఒక గురువు తత్వం లోపల ఏంటంటే, ఒక గురువు గారికి కనెక్ట్ అయినప్పుడు ఆ గురువు కూడా ఆ ఇంటెన్షన్ పెట్టి మీ బాగా నాలాగా నువ్వు తయారు అనే ఇంటెన్షన్తో, అది గురువే తన చుట్టూగా తిరిగారు, శిష్యుడి చుట్టూ తిరిగారు అక్కడ. అప్పుడే శిష్యుడు కూడా గురువులాగా తయారయ్యారు, ఎన్లైటెండ్ అవుతున్నారు అన్నట్టు ఆ ఉద్దేశంతో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అన్నమాట. ఓకే, ఆ ఎగ్జాంపుల్లో ఎంత ట్రూత్ ఉందో మనం తర్వాత చెక్ చేసుకున్న శాస్త్రాల్లో తీరుందన్నమాట. ఇదే టెక్నిక్ ఏంటంటే మనకు పతంజలి గారు కానీ ఏదైనా చెప్పినాయంటే, సో మనం ఒకసారి చేతులు ఇలా అనుకుంటూ ఒకసారి చేతులు జస్ట్ ఇలా పెట్టండి. చేతుల్లో పెట్టి లెఫ్ట్ అండ్ రైట్ మూవ్మెంట్ చేస్తూ ఎప్పుడు కాళ్ళు నచ్చినా కానీ చేతుల్లో గమనిస్తున్న ఎనర్జీస్ కాళ్ళ లోపల. సో అయితే ఇలానే ఏంటంటే మనము మీరు ఏం చేయాలంటే ఇక్కడ నా లోపల ఉన్న ఆనందానికి కనెక్ట్ అవ్వాలి. ఓకే, నేను అప్పుడప్పుడు నవ్వుతుంటా. నేను నవ్విన వెంటనే ఎంత మీరు ఫాస్ట్ నవ్వుతా అంత మీరు బాగా కనెక్ట్ అయినట్టు అనమాట. ఓకేనా? అప్పుడప్పుడు అంట అనవు, మీరు అనాలి. ఎంత ఫాస్ట్ అంటే దానిలో గ్యాప్ ఉంటుంది కదా, ఎన్ని మిల్లీ సెకండ్స్ గ్యాప్ ఉంటుంది. కానీ ఆ మిల్లీ సెకండ్స్ గ్యాప్ ఎవరికి తక్కువ ఉంటుందో నేను అబ్జర్వ్ చేస్తాను, వాళ్ళు ఫాస్ట్ కనెక్ట్ అవుతారు. ఓకేనా? క్లియర్? అది ఇంపార్టెంట్ మనకేంటి, దానికి మన లోపల ఉన్న ఆనందమే మరి భగవంతుడు అనమాట. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? మన లోపల ఉన్న ఆనందంలోనే ఉన్నారు. ఓకేనా? ఆనందం అప్పుడప్పుడు నవ్వినప్పుడు ఎక్స్ప్రెస్ అవ్వడమే అదే గొప్ప విషయం. మనం నవ్వడం అనేది చాలా ఎన్లైటన్మెంట్ లక్షణము. పిల్లలందరూ వాళ్ళ ఎన్లైటన్మెంట్ దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా పికప్ చేసే అవకాశం ఉంటున్నాం. ఓకేనా? ఫస్ట్ ఒకసారి మనము ఇన్హేల్ స్ట్రెచ్ హ్యాండ్స్, స్ట్రెచ్ ఆరా, మన శక్తి క్షేత్రం అంతా కూడా స్ట్రెచ్ అవుతున్నా ఫీల్ అవుతూ 1 0 స్లోగా లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అవుతూ చేతుల లోపల ఆ శక్తిని గమనిస్తూ 2 మూవ్ అవుతూ 1 0 చేతులు కిందికంటూ కదలకుండా అలా నుంచున్నాం 10 seconds. చేతుల లోపల శక్తి కురుస్తూ ఉంటుంది. చేతుల లోపల ఒక వైబ్రేషన్ కానీ వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. చేతుల లోపల పెరగడం గమనించిన తర్వాత కాళ్ళలో గమనించాలి. కాళ్ళలో కూడా గమనించడం వచ్చిన తర్వాత అది కాళ్ళ లోపల వచ్చిన తర్వాత శరీరం అంతటా గమనించాలి. ఎంత గమనిస్తే అంత పెరుగుతుంది. 2 1 0 సెకండ్ డౌన్. ఇన్హేల్ 3 stretch aura 2 1 సో లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్. పాదాలను భూమాతలో టచ్ చేస్తూ ఆ చేతుల్లోనూ పాదాల్లో ఎనర్జీ ఫీల్ అవుతూ ప్రేమతో టచ్ చేయాలి. భూమాతకు ఎంత ప్రేమతో టచ్ చేస్తే మనకు పాదాలతో అంత ఎనర్జీస్ వస్తాయి మనకి. అంత ఎనర్జీ ఫీల్ అవుతాం. ప్రేమ శక్తి ఉంటుంది, ప్రేమ శక్తిని ఫీల్ అవ్వాలి. 2 1 0
చేతులు కిందికంటూ 10 seconds మెడిటేషన్. రిలాక్స్. అబ్జర్వ్ హ్యాండ్స్ లో ఎనర్జీస్, లెగ్స్ లో ఎనర్జీస్. గమనించిన వాళ్ళు లోపల, శరీరం లోపల శక్తి గమనించాలి. శరీరం లోపల శక్తి గమనించిన వాళ్ళు బయట కూడా గమనించాలి. బయట అంతటా గమనిస్తూ One, 0. మళ్ళీ ఒకసారి హ్యాండ్స్ ఎనర్జైజ్ చేద్దాం. 3, 2, 1. టచ్ చేయకుండా ఎనర్జీ ఫీల్ అవ్వాలి. దగ్గర దాకా రావాలి, దూరం వెళ్ళాలి. ఓకేనా? వెరీ గుడ్. 1, 0. ఇప్పుడు మన హెడ్ పైన ఒక ఎనర్జీ ఫీల్ ఉంటుంది. సహస్రార అంటూ దగ్గరికి దూరం అంటూ, దగ్గర దూరం కానీ రౌండ్ సర్కిల్ కానీ మీ ఇష్టం. ఓకే. 2, 1, 0. వెరీ గుడ్. హ్యాండ్స్ రిలాక్స్. రిలాక్స్ అవుతున్న వెంటనే ఎనర్జీస్ మనం చేతుల పైన కురుస్తూ ఉంటుంది. రిసీవ్ చేసుకుంటూ 2, 1, 0. చేతులను ఒకసారి ఇలా పెట్టి మనం లెఫ్ట్ హ్యాండ్ రైట్ మూమెంట్. చేతుల లోపల ఎనర్జీ కురుస్తుంది ఇప్పుడు. అండ్ కాళ్ళ లోపల కూడా భూమాతకి మన పాదాలకి మధ్యలో ఉన్న శక్తిని గమనిస్తూ ప్రేమతో. 2, 1, 0. వెరీ గుడ్. హ్యాండ్స్ రిలాక్స్ చేస్తూ 3, 2, 1. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒంటి కాళ్ళ మీద నుంచి నుంచోండి. ఒంటి కాళ్ళ మీద నుంచోండి. 2, 1, 0. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఒంటి కాళ్ళ మీద నుంచుందాం. 3. చాలా చాలా లాభం అన్నమాట. 2, 1, 0. శివుడు కూడా ఇది నటరాజ స్వామి అనే ఎలా ఉంటుంది, ఒక కాలు పైకి లేపి పోజ్ ఉంటుంది కదా, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల మన స్పిరిచువాలిటీ కానీ అసలు బ్యాలెన్స్ కానీ మైండ్ కానీ అన్నీ పెరుగుతాయి అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని కుంకులో, కరాటేలో అన్నిట్లో నేర్పిస్తారు. మెడిటేషన్ కూడా ఇది. రావణాసురుడు వాళ్ళందరూ ఒంటి కాలం మీద తపస్సు చేస్తారు అంటారు కదా. అంటే ఒంటి కాలం మీద నుంచుంటే మనం ఒక 1 minute నుంచోగలిగితే అసలు మనకు చాలా మన లోపల అంటే హెల్త్, ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్తో పాటు స్పిరిచువల్ హెల్త్ అని 3 వస్తాయి అన్నమాట. ఓకేనా? సో బయోలాజికల్ ఏజ్ చెక్ చేయడానికి ఇది ఒక టెస్ట్ చేస్తారన్నమాట. ఓకే. ఒంటి కాలం మీద ఎంతసేపు నుంచుంటారు, నుంచుంటే మనం బయోలాజికల్ ఏజ్ కూడా ఫిట్గా ఉన్నట్టు అనమాట అలా. ఓకే. సో చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు చేస్తుంటాం ఇది కూడా. ఓకే. సో మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకుని 3, 2, 1. దగ్గర దాకా పెడతాం, దూరంగా 0. మీకు నచ్చిన స్పీడ్లో చేసుకోవచ్చు. కొంతమందికి స్లో చేస్తే బెస్ట్ అనిపిస్తుంది, కొంతమంది స్పీడ్గా చేస్తే బాగుంటుంది. ఎవరికి నచ్చిన స్పీడ్లో వాళ్ళు చేసుకుని ఎనర్జీ ఫీల్ అవ్వాలి ముఖ్యంగా. ఒకసారి ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్ స్పీడ్స్లో. స్పీడ్గా చేస్తే ఎలా ఉంది, ఓకే, మీడియం స్పీడ్లో చేస్తే ఎలా ఉంది, స్లోగా చేస్తే ఎలా ఉంది, లేకపోతే ఒకసారి కాంబినేషన్లో ఎలా ఉంది, అంటే ఒకసారి స్పీడ్గా చేసి తర్వాత వెంటనే స్లో చేస్తే ఎలా ఉంది. అబ్జర్వ్ చేసి ఇప్పుడు ఫేస్ మసాజ్ చేస్తున్నాం. దగ్గర దాకా ఫేస్ దగ్గరికి వెళ్తున్నా కానీ టచ్ చేయట్లేదు, ఎనర్జీ టచ్ అవుతుంది. 2, 1. తర్వాత హెడ్కి, హెడ్, చెవులు, గొంతు, మెడ. 2, 1, 0. రిలాక్స్ హ్యాండ్స్. 3, 2, 1. రిలాక్స్ 0. సో ఫ్రెండ్స్, ఆధ్యాత్మికత అంటే ఏంటి, అసలు ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి అంటే ఆత్మజ్ఞానం అంటారు. ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపం. మన లోపల ఎప్పుడూ ఉండే ఆనందం. ఇంత ఆనందం ఉంటుందంటే భూమి మీద ఇంకా ఏది ఇచ్చినా, ఏది పోసినా దాన్ని అంటే
తేడా ఉండదు అనమాట. మనకి ఎంత గొప్ప ఆనందం ఉంటుందో దాన్ని ఆత్మానందం అంటారు, అదే ఆత్మజ్ఞానం అంటారు. బుద్ధుడికి జ్ఞానోదయం అయింది అంటారు కదా ఒక రోజు చెట్టు కింద. ఎందుకయింది అంటే ఆ రోజు నుంచి అతనికి ఆత్మజ్ఞానం అంటే ఆత్మలో ఉన్న అంత ఆనందాన్ని పొందడం స్టార్ట్ అయింది. మనకు కూడా ఏంటి ఇది ఇది చేస్తుంటే ఇలా ఏదో అంటే ఏ టెక్నిక్ అయినా కానీ మన లోపల రోజు రోజు ఆనందం పెరుగుతుంటే అది యోగ మార్గంలో మీరు ముందుకు వెళ్తున్నారు టెస్టింగ్ అనమాట. సో ఈ చేతులతో కూడా ఇలా అన్నప్పుడు ఆ ఫేస్ కి ఎనర్జీ టచ్ అవుతుంది. ఫస్ట్ లో లైట్ గా టచ్ అయిన ఎంతమంది ఫీల్ అవుతున్నారు చేతులకి నుంచి ఎనర్జీ టచ్ అయినప్పుడు ఫీల్ అవుతున్నారు? హ్యాండ్ రైస్ చేయండి. ఆల్మోస్ట్ అందరు ఫీల్ అవుతున్నారు. వెరీ గుడ్, వండర్ఫుల్, క్లాప్స్ మీ అందరికి కూడా బాగా సెన్సిటివిటీ ఉంది. సో అలా టచ్ అయిన తర్వాత అది ఇంకా స్కిన్ లోపలికి వెళ్ళి అది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పెరిగిపోతుంది అన్నమాట. ఇంకా రోజు రోజుకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎంత బాగుందా, ఎంత మనలోని శక్తి అసలు మామూలుగా ఏంటంటే మామూలు మనుషులకి మనం ఇలా టచ్ చేసుకున్నాం మన చేతితో ఎనర్జీ మనకి వేరే వాళ్ళు ఎవరైనా మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రేమతో టచ్ చేస్తే వాళ్ళ చేతిలో ప్రేమ ఉంది అనుకుంటాం, కానీ వీళ్ళు భలే ప్రేమతో టచ్ చేస్తారు అనుకుంటా. మనం ఇలా టచ్ చేస్తే ప్రేమ ఉంటుందా ఉండదా? చూడండి ఒకసారి టచ్ చేసుకోండి. మనం టచ్ చేస్తే ఎలా ఉంది, వేరే వాళ్ళు ఎవరైనా మనకు నచ్చిన వాళ్ళు టచ్ చేస్తే ఎలా ఉంటుంది? డిఫరెన్స్ ఉంటుందా ఉండట్లేదా? వేరే వాళ్ళ దగ్గరే ఉందా ఎనర్జీ, ఎందుకు మన దగ్గర లేదా? ఇది ఒక లెవెల్ ఆఫ్ ఎనర్జీ పెరిగిన తర్వాత మన చెయ్యి కూడా ఇలా టచ్ చేస్తే, నేను ఒక రోజు ఏంటంటే 2005 or 6 ఆ టైంలో ఒక ఈమెయిల్ వచ్చింది అన్నమాట. వాకింగ్ మెడిటేషన్ ఈమెయిల్ వచ్చింది. అంటే వాక్ చేస్తూ జస్ట్ అబ్జర్వ్ చేయండి, జస్ట్ అందరు ఇలా వాక్ చేయండి ఒకసారి. వాక్ చేస్తూ జస్ట్ చేతుల్ని కావాలని గమనించండి అని చెప్పాను అన్నమాట. అంతే, చేతులు మూవ్ అవుతున్నాయి, కాళ్ళు మూవ్ అవుతున్నాయి, అది గమనించుకుంటూ వాక్ చేయాలి అంతే. సింపుల్గా ఏం లేదు, ఎక్కువ అటు ఇటు ఆలోచించు. చెయ్యి ఎలా మూవ్ అవుతుంది, కాలు ఎలా మూవ్ అవుతుంది. ఓకే, కాలు ఇలా ఇది పైకి లేస్తుంది, తర్వాత ఇలా పైకి లేస్తుంది, తర్వాత కొంచెం స్లోగా చేయండి, వీలైనంత స్లోగా చేయండి. కాలు ఇలా పైకి లేస్తుంది, తర్వాత ఇలా పైకి లేస్తుంది, తర్వాత అలా పైకి లేస్తుంది. చెయ్యి ఇలా మూవ్ అయ్యి ఇలా టచ్ అయింది భూమాతకు లైట్ గా, కొన్ని గడ్డి ఆకులు టచ్ అయ్యి, తర్వాత నెక్స్ట్ కింద టచ్ అయ్యి, అలా ఆ టచ్ అంతని అలా గమనించుకుంటూ ఒక 1 minute వాక్ చేయండి కళ్ళు మూసుకుని, మీకు నచ్చిన స్పీడ్లో. ఓకే, కానీ ఫీల్ అవ్వడం ఇంపార్టెంట్, చేతుల్లోనూ కాళ్ళలోనూ. వెరీ గుడ్. అలా లాస్ట్ 30 seconds. కాలు కొంచెం ఈసారి మోకాలు కొంచెం పైకెత్తు. లాస్ట్ 20 seconds. ఆ భూమాత ప్రతి గడ్డి ఆకు టచ్ ఫీల్ అవ్వాలన్నమాట. అప్పుడు మనం కరెక్ట్ చేస్తున్నట్టు. ఇంకా బాగా సెన్సిటివిటీ అంటే ఎంత గమనిస్తే అంత బాగా. ఇప్పుడు చేతుల్లో కూడా కొంచెం మనం చేతుల్లో కూడా శక్తి ఫీల్ అవుతూ, అంటే ఇలా శక్తి ఫీల్ అవ్వడం అంటే ఫస్ట్ మనము ఈ చెయ్యి మూవ్ అయినప్పుడు గాలి టచ్ అవుతుంటే అది అక్కడి నుంచి గాలి టచ్ నుంచి చూడండి. గాలి టచ్ అవుతే శక్తి కూడా మనకు ఫీల్ అవుతుంటారు. స్లోగా ఫస్ట్ గాలి టచ్ అవుతుందా చేతికి చెయ్యి మూవ్ అయినప్పుడు, అది గమనించుకుంటూ లాస్ట్ 10 seconds స్లో వాకింగ్. ఈ 10 seconds కొంచెం స్లో వాక్ చేస్తాం. 3 పాదాలని ఎలా ఫస్ట్ టో వస్తుందా, ఫస్ట్ హీల్ టచ్ అవుతుందా అని, ఎలా ఏది హీల్ పైకి లేస్తుందా, ఆ టచ్ చేసినప్పుడు అలా ఎలా గడ్డి టచ్ అవుతుంది గమనించుకుంటూ. 2 1 0. వెరీ గుడ్. అలా నుంచుందాం, కదలకుండా అలా నుంచి 10 seconds అబ్జర్వ్ చేద్దాం. 3 2 వెరీ గుడ్. అడ్జస్ట్ చేసుకుని హ్యాండ్స్. అయితే నేను ఒకరోజు ఆ ఈమెయిల్ చదివిన తర్వాత నేను హైటెక్ సిటీలో విఐటి పార్క్ వర్క్ చేసేవాడిని. చేసైతే కొండాపూర్లో ఉండేవాడు అనమాట, కొత్తగూడలో ఉండేవాడు. అయితే జస్ట్ ఒక 5 kilometers నేను వాక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాను అనమాట. ఆ రోజు ఒక గంట పట్టి నేను స్లోగానే నార్మల్ వాక్ చేసుకుంటూ వెళ్ళాను, ఫేస్ మసాజ్. అయితే అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాను అనమాట. 2 1 0 హ్యాండ్స్ రిలాక్స్. 3
1 0. చేతుల్లో ఎనర్జీస్ పెరుగుతున్నాయి కదా, వెరీ గుడ్. సో ఒకసారి అందరు చూడండి. సో ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్ చేసుకుని 5 కిలోమీటర్స్ స్లోగా వాక్ చేసుకుని ఆ చెయ్యి మూమెంట్ గమనించాలి, కాలు మూమెంట్ గమనించాలి, అంతే అనమాట. 5 కిలోమీటర్స్ వాక్ చేశాను. వాక్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని ఇలా టచ్ చేసి, అందరూ ఒకసారి టచ్ చేయండి, ఇలా టచ్ చేశాను అనమాట. టచ్ చేయగానే ఇంత బాగుంది ఏంటి, నా చెయ్యి నాకే ఎంత ఆనందంగా ఎంత ప్రేమకరంగా ఉంది ఏంటి అనిపించింది అనమాట. అంటే అక్కడ శక్తి బాగా పెరుగుతుంటే మనకు ఆనందం పెరుగుతుంటుంది అన్నమాట. ఇది ఏంటంటే మనుషుల దగ్గర ఉన్నది ఏంటంటే, మామూలుగా మనుషులు ఏంటంటే ఏదైనా కొత్త ధనం ఏదైనా ఎంజాయ్ చేస్తారు, కొత్త ఒక వింత పాత కొలవత అన్నట్టు. కొత్త ధనంలో ఏదైనా కొత్త ఫుడ్ తిన్నా, కొత్త లొకేషన్కి వెళ్ళినా హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఇంటి ఎదురుగా మేము వివేకానంద కాలనీలో ఉన్నప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళం. ఎదురుగానే పార్క్ కట్టాను అనమాట. జస్ట్ రోడ్డు ఉంటుంది, రోడ్డు పక్కనే పార్క్ అనమాట, మంచి పార్క్ పెద్దది కడితే. అసలు రోజు కొత్త కొత్త చెట్లు పెట్టేవాళ్ళు. అసలు విత్ ఇన్ 1-2 వీక్స్ లో భలే అన్ని పెట్టేశారు మొత్తం వాళ్ళు, అంటే తీసుకొచ్చి పెట్టేశారు. బాగుంది కదా అసలు, పార్క్ భలే ఉంది అని ఇట్లా చూసి కూర్చుంటూ అప్పుడప్పుడు అలా 1 అవర్ కూర్చునే వాళ్ళం స్టార్టింగ్ లో. కూర్చున్న తర్వాత ఒక 1 మంత్ అయింది. 1 మంత్ అయిన తర్వాత పార్క్ లోపల ఇట్లా చూస్తుంటే నేను పార్క్ చూడట్లేదు, ఎవరైనా మనుషులు కదులుతుంటే కదిలేదు మాత్రమే చూస్తున్నాను నేను. పార్క్ అంతా కూడా ఆ హ్యాపీనెస్ అవన్నీ, కొత్తలో ఉన్నంత హ్యాపీనెస్ అవన్నీ తగ్గిపోయాయి మొత్తానికి. ఇది మనుషుల ఆనందం అన్నమాట. నేను మెడిటేషన్ లోకి రాకముందు, ఓకే, లేకపోతే వచ్చిన కొత్తలో అనమాట. కొత్త విషయం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొంచెం పాత అయిపోయిన వెంటనే ఇది ఇగ్నోర్ చేయాలనిపిస్తుంది అన్నమాట. ఒకసారి లడాక్ వెళ్ళాం. లడాక్ వెళ్తే ఎంత అద్భుతమైన ప్లేస్, అసలు ఎంత బాగుంది. ఇక్కడ ఏమన్నా ల్యాండ్ ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది. మా ఫ్రెండ్ అని కనుక్కుంటే అక్కడ ఒకతను చెప్పారనమాట, అని మీకు ఇట్లనే అనిపిస్తుంది ఫస్ట్ 2 వీక్స్, 1 వీక్ లేవు మాక్సిమం 2 వీక్స్ అది బోర్ కొట్టేస్తుంది అంటున్నారు. ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్ యొక్క అందాలు ఏవైనా ఎప్పటి వరకు ఎంజాయ్ చేస్తారు, నార్మల్ గా 1-2 వీక్సే. తర్వాత అవి మనం మర్చిపోతాం అన్నమాట. అది ఉన్నాయన్నట్టుగా అసలు పూర్తిగా మర్చిపోతూ ఉంటాం. అది మనుషుల యొక్క ఫ్రీక్వెన్సీ. అయితే ఎన్లైటెన్ పర్సన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటంటే ప్రతిదీ అద్భుతమే, ప్రతిదీ ఆనందకరమే ఉంటుంది అనమాట. అది మన లోపల చేంజెస్ వస్తాయి కంప్లీట్ గా. మనం ఉంటున్నాం, మన ఎప్పుడు ఎవరు ఉంటున్నాం మనతో పాటు, మనమే ఉంటున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ వచ్చి ప్రత్యక్షం ఏంటంటే ఎంత బాగున్నా, ఎంత అద్భుతంగా ఉన్నా అని మనం చూసి సంతోషపడతాం. ఎంతసేపు సంతోషపడతాం? మామూలు మనుషులతో 2 నిమిషాలు సంతోషపడతారు, లేకపోతే 3వ నిమిషం నుంచి, లేకపోతే కొన్ని రోజులు ఒక శ్రీకృష్ణ సంతోషపడతారు ఏదైనా. తర్వాత నుంచి కామన్ రొటీన్ అయిపోయి మళ్ళీ ఇంకేదో కావాలనిపిస్తుంది అనమాట. అందుకే ఇట్ టేక్స్ ఎన్లైటన్మెంట్ టు మెయింటైన్ ద హ్యాపీనెస్ అన్నమాట. ఎన్లైటన్మెంట్ అనేది ఏంటంటే ఎప్పుడు సచ్చిదానంద స్వరూపంగా మనం, అది ఎప్పుడు ఆనందకరంగా ఉండేది ఎన్లైటన్మెంట్. దుఃఖం అంతా వెళ్ళిపోయి, ఓకేనా. సో ఒకసారి మనము ఇక్కడిక్కడే వాక్ చేద్దాం, అటు ఇటు వాక్ చేద్దాం కొంచెం ఉన్న ప్లేస్ నుంచి. జస్ట్ ఇక్కడ ఓకే, ఎక్కడైనా ఒక వాక్ చేసి ఒక 1 minute వాకింగ్ టైం, ఎనర్జీ గమనించుకుంటూ వాక్ చేయండి, ఓకే. చేతులు కాళ్ళు ఎనర్జీ గమనించుకుంటూ నాకు వాక్ చేస్తూ stretch or open hands and walk. For medium speed walking. ఇప్పుడు చేతులు కిందికని కొంచెం స్పీడ్ వాకింగ్, ఓకే, స్పీడ్. బట్ ఎనర్జీస్ ఫీల్ అవ్వాలి, ఇంపార్టెంట్. మనం చేసేది ఎనర్జీ, చేతుల్లో ఎనర్జీ, కాళ్ళలో ఎనర్జీ ఫీల్ అవుతూ వాక్ చేయాలి. 2 1 ఇంకొంచెం స్పీడ్. 0. ఇప్పుడు స్లో వాకింగ్, సూపర్ స్లో వాకింగ్. చాలా స్లోగా వాక్ చేస్తూ చేతుల్లో కాళ్ళలో ఎనర్జీ ఫీల్ అవుతూ స్లో వాకింగ్.
ఈ గడ్డి టచ్ ని ఫీల్ అవుతూ ప్రతి ఒక్క మనకు 100 గడ్డిలు టచ్ అవుతున్నాయా కాలు వేసినప్పుడల్లా ఎన్ని ఫీల్ మొత్తం చేతుల్లో కూడా శక్తి ఎలా మూవ్ అవుతుంది గమనించుకుంటూ 2 1 0. ఒకసారి అందరూ ఇన్హేల్ షేర్ స్ట్రెచ్ ఆరా 3 2 1 0. Hands relax. 3 2 1 0. మళ్ళీ ఒకసారి సెకండ్ రౌండ్ ఇన్హేల్ షేర్ స్ట్రెచ్ ఆరా 3 2 1 0. మనము ఏం చేస్తున్నామంటే మనము షేర్ అన్నప్పుడు మన ఆనందాన్ని విశ్వమంతటితో పంచుతున్నాం అన్నమాట. ఓకేనా? హ్యాండ్స్ రిలాక్స్ 3 2 1 0. హృదయపూర్వకంగా పంచాలి మన ఆనందాన్ని విశ్వమంతటికి పంచుతున్నాం మనం. అప్పుడు ఏంటంటే ఏదైతే పంచబడుతుందో అది పెంచబడుతుంది, అది మల్టిప్లై మనకు వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇన్హేల్ షేర్ స్ట్రెచ్ ఆరా 3 2 1 0. స్లో మూమెంట్ 2 1 0. హ్యాండ్స్ రిలాక్స్ 3 2 1 0. వండర్ఫుల్. ఈసారి మనము ఏం చేస్తామంటే మనం షేర్ చేస్తున్నాం కదా, షేర్ చేస్తున్నప్పుడు మనము షేర్ తో పాటు షేర్ అండ్ రిసీవ్ చేసుకుంటూ చేతుల్ని కాళ్ళలో మూవ్ చేస్తూ మనం షేర్ అండ్ రిసీవ్ గా ఫీల్ అవుతాం. ఓకేనా? ఇన్హేల్ మళ్ళీ ఇన్హేల్ షేర్ అండ్ రిసీవ్ షేర్ చేస్తున్నాం యూనివర్స్ కి రిసీవ్ చేసుకున్నాం. Last 10 seconds, 3 breaths. ఎనర్జీస్ ఫీల్ అవుతూ షేర్ అండ్ రిసీవ్. కాల్లో శక్తి, చేతుల్లో శక్తి ఫీల్ అవుతూ స్లోగా హ్యాండ్స్ రిలాక్స్ చేస్తూ 10 seconds మెడిటేషన్. 3 2 1 0. వండర్ఫుల్. ఒక 5 minutes మనము ఎక్కడైనా కింద కూర్చొని పైన కూర్చొని 5 minutes మెడిటేషన్. ఓకే? నా శక్తిని గమనిస్తూ చిరునవ్వు ధరిస్తే చాలా లాభము. చూస్తున్నా నేను అన్నప్పుడు మీరు కూడా అనాలి. శాంతపూర్వకమైన శరీరం, చేతులు రిలాక్స్, కాలు రిలాక్స్, కడుపు రిలాక్స్, ఛాతీ రిలాక్స్. లోపల శక్తిని, బయట శక్తిని, అంతటా శక్తిని గమనిస్తూ కడుపు చల్లగా ప్రశాంతంగా ఉండాలి. కడుపులో ఎటువంటి టైట్నెస్ లేకుండా కూర్చోవాలి ప్రశాంతంగా. లాస్ట్ 1 minute నిదానమైన శ్వాస. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుంటూ 3
2, 1, 0. Claps to the meditation. Very good. Very good. Very good. Wonderful. Wonderful. వెరీ గుడ్. స్లోగా నుంచుందాం. మళ్ళీ సపోర్ట్ చేస్తున్నాయి కానీ మిగతా శరీరం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. చిరునవ్వుతో లాస్ట్ 30 seconds. So, 1, 0. Thank you, friends. Slowly open eyes and claps to the meditation. So, friends, ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు కళ్ళు మూసుకున్న ఒక నిమిషం కళ్ళు మూసుకుని నుంచున్నప్పుడు మన ఆనందం ఎంత ఉంది 1 to 100 చెక్ చేసుకోవాలన్నమాట. మన 1 to 100 ఒక నెంబర్ ఇచ్చుకోండి. ఓకే, ఈ నెంబరే మీ యొక్క ఆత్మజ్ఞానము. ఓకే, 100 ఉంటే పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం అన్నమాట. మనం ఉంటే చాలా ఎక్కడన్నా సచ్చిదానంద స్వరూపం అంటాం కదా, 100 ఎప్పుడు ఉండడమే ఆత్మజ్ఞానం. అదే ఎన్లైటన్మెంట్. అదే అంటే ఎందుకంటే నేను చిన్నప్పుడే పుస్తకాలు 3వ తరగతిలో పుస్తకాలు చదివాను, కథల పుస్తకాలన్నీ. అప్పుడే నేను చదివింది అంటే మానవ జన్మ అంటూ పుట్టిన తర్వాత మానవ జన్మలో సర్వోత్కృష్టమైనది ఏమిటి అంటే ముక్తి సాధించడం అని చదివాను అనమాట. ఆ సెంటెన్స్ చదివాను. మనిషి జన్మ అంటూ పుట్టిన తర్వాత ఏది హైయెస్ట్ ఆలోచిస్తాం కదా, హైయెస్ట్ అన్నిటికన్నా గొప్పది ఏంటి, అన్నిటికన్నా గొప్పది ఏంటి, అది కావాలనుకుంటాం. అదే అన్నిటికన్నా గొప్పది ఏంటి ఫ్రెండ్స్? ఆనందం. ముక్తి సాధించాం. ముక్తి అంటే ఎలా సాధిస్తాము? ముక్తి ఎక్కడి నుంచి? ముక్తి దుఃఖం నుంచి ముక్తి సాధించాలి. దుఃఖం నుంచి ముక్తి ఎలా సాధిస్తాము? మనం చాలా ఆనందంగా ఉన్నామని మనం రియలైజ్ అయితే ఆటోమేటిక్ దుఃఖాన్ని వెళ్ళిపోతాయి. అన్నీ కూడా వెళ్ళిపోతుంటే ఆనందం పెరుగుతుంది. ఇదే మనకు కావాల్సిన ఇదే అనమాట. ముక్తి అన్నా, ఆత్మజ్ఞానం అన్నా, ఇక రకరకాల కైవల్యము, నిర్వాణము, రకరకాల పేర్లు ఉన్నాయి. ఎన్లైటన్మెంట్ అన్నా, ఓకే, దివ్యజ్ఞాన ప్రకాశం తెలుగులో, రకరకాల బ్రహ్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము రెండు ఉన్నాయి. డిఫరెన్స్, చిన్న డిఫరెన్స్. ఆత్మజ్ఞానం మన లోపల ఆనందాన్ని గమనించడం. బ్రహ్మజ్ఞానం అంటే అంతటా ఉన్నది కూడా ఆనందమే. సృష్టి అంతా ఆనందపూర్వకంగానే ఉంది. ఆ విధంగానే భగవంతుడు సృష్టించాలని మనకు అర్థమవుతాం. ఫస్ట్ మన లోపల ఆనందం ఉందని గమనిస్తే తర్వాత నెక్స్ట్ అర్థమవుతుంది బ్రహ్మజ్ఞానం అన్నాం. ఓకే, సో స్లోగా లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్ టచ్ని ఫీల్ అవుతూ, ఈ చేతుల లోపల కూడా ఎనర్జీస్ ఫీల్ అవుతూ, ఈ వారం రోజులు మనం చేస్తాము. ఓకే, 7 రోజులు, 21 గంటలు మీకు టైం ఇచ్చాను, దిలీప్ గారికి, నా టీంకి, అందరికి కలిసి. ఓకే, ఈ 21 గంటలో మీ ఆనందం, మీరు మామూలుగా నిత్య జీవితంలో ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు కానీ, కళ్ళు మూసుకున్నా కానీ, మన లోపల ఎంత ఆనందం ఉందో చూసుకుంటే ఆనందం పెరుగుతుందన్నమాట. ఓకే, మొదటి రోజే రిజల్ట్ కొంతమందికి 1%, 2% రావచ్చు, కానీ బట్ ఆ 21 గంటల తర్వాత మీకు అది పెరుగుతుంది. అది మనం అటువైపుగా వెళ్తున్నామని తెలియడానికి, అంటే యోగ మార్గంలో మనకు ప్రోగ్రెస్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? మన లోపల ఆనందం పెరుగుతుంది. ఓకే, హ్యాపీనెస్ పెరగాలన్నమాట. ఓకే, అది మాత్రం అది దట్స్ ఎ టార్గెట్, ఇంటెన్షన్, దట్స్ ఇంటెన్షన్. డెఫినెట్గా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క లర్నింగ్ స్పీడ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. కానీ కొంతమంది 20% పెరగవచ్చు, కొంతమంది 50%, కొంతమంది 100% పెరగవచ్చు. 100% అంటే ఏంటి అంటే నా లోపల ఎంత ఆనందం ఉందంటే ఎదుటి వాళ్ళు ఏమైనా తిట్టినా నాకు టచ్ అవ్వట్లేదు. అరే నాకు ఆనందం, ఏదో తిడుతుంటే వాళ్ళు ఎందుకు తిడుతున్నారు నాకు బాధ అనిపించేది, కానీ ఇప్పుడు అనిపించట్లేదు అంటే 100% రీచ్ అయినట్టు. ఓకేనా? ఎప్పుడైనా ఆల్రెడీ తనకి అలాంటి లక్షణాలు లేని చెప్తుంటారు దిలీప్ గారు, తనకి ఒకసారి క్లాస్ కొట్టండి. అంటే లోపల ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఉంటారా, ఇప్పుడు చిరునవ్వుతూ ఉంటారు కదా, అలా. అంటే లైఫ్ లో ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ, అదే అని కాదు, భూమి మీద అయిన తర్వాత ఏదో మనిషి జీవితంతో ఏదో సిచ్యువేషన్ అవుతుంది, అయినప్పుడు అలా ఎందుకు ఇలా అనిపిస్తుంటుంది. కానీ ఆ స్థితి వచ్చిన తర్వాత ఇక అన్ని కూడా టచ్ కావన్నమాట. స్థిత ప్రజ్ఞత అంటారు కదా, ఆ స్థిత ప్రజ్ఞతతో ఉండడం వచ్చేస్తుంటుంది, రోజు రోజుగా పెరుగుతుంటుంది. ఓకే, భగవద్గీతలో ఏదైతే శ్రీకృష్ణుడు చెప్పాడో అసలు ఏంటి, అన్నిటికన్నా గొప్పది ఏంటి, భగవద్గీత సారాంశం ఏంటి, ఎవరైతే స్థిత ప్రజ్ఞతో ఉన్నారో వాడే నేను అవుతున్నాను, వాడే గొప్పవాడు. శీతోష్ణములయందు సుఖదక్కాలు. అంటే ఎప్పుడైనా ఏసీలోకి వెళ్ళగానే బాగుంది, ఏసీలో ఎండలోకి చిచ్చి అలా ఫీల్ అవుతున్నామా?
ఏసీలో ఉంటే బాగుందంటే బాగుంది ఓకే, కానీ ఎండలో వచ్చిన తర్వాత మళ్ళీ అది ఎండ అవుతుంది, చెమటలు వస్తున్నాయి, చీ అని అంటున్నామా, బాధగా అనిపిస్తుంది, అన్ఈజీగా ఫీల్ అవుతున్నాం లోపల, గబ్రాహట్ అంటారు కదా, గాబరాగా ఫీల్ అవుతున్నామా, అదంతా తగ్గిపోద్ది అనమాట. ఈ ఈ 7 రోజుల్లో అంటే మనకు రేపు ఎల్లుండి తర్వాత సాటర్డే సండే బ్రేక్, నెక్స్ట్ 5 days లోపల మనకు ఇవి పెరిగిపోతాయి అన్నమాట, స్థిత ప్రజ్ఞత పెరుగుతుంది. ఓకేనా, అది దట్స్ ఇంటెన్షన్, అదే ఆత్మజ్ఞానం అంటే ఇంకేదో లేదు. ఓకేనా, అందరు హైట్ అండ్ 3 2 1 stretch hands stretch aura 3 2 1 0. అలానే ఆరాని బాగా ఫీల్ అవుతూ స్లోగా లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్, చేతుల్లో శక్తిని కాళ్ళలో శక్తిని ఫీల్ అవుతూ ఆరా ఎక్కడ దాకా ఉంది అని అనుకుంటే అక్కడ దాకా వెళ్తుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడు ఏమనుకోవాలి, విశ్వవ్యాప్తమైన ఆరా ఉంది, విశ్వరూప ధారణ చేసిన ఆరా శక్తి క్షేత్రం ఎలా ఉంది మనది, విశ్వం అంతటా ఉన్న శక్తి మనదే అని ఫీల్ అవుతూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. 2 1 0. చేతుల్లో ఒకసారి ఫేస్ మసాజ్ 3, చేతులు టచ్ చేద్దాం ఫేస్ కి 2, ప్రేమతో టచ్ చేస్తూ 1 0. హ్యాండ్స్ రిలాక్స్ చేస్తాం 3 2 1 0. వంటి కాలు మీద 3 2 1. శక్తి రిసీవ్ చేసుకుందాం 0. నెక్స్ట్ లెగ్ 3 1 0. Relax. 10 seconds relax. వస్తుంది, మనసుకు ఒక బ్యాలెన్స్ వస్తుంది, మనసు లోపల కూడా ఆ మెంటల్ పవర్ కూడా పెరుగుతుంది అన్నమాట, మైండ్ ఎనర్జీ. ఓకే, మైండ్ పవర్ అంటారు కదా, ఎమోషన్స్ కూడా అన్ని కూడా ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటాయి, భలే హ్యాపీనెస్ పెరుగుతుంది, శక్తి పెరిగితే హ్యాపీనెస్ పెరుగుతుంది, మంచి నిద్ర పడుతుంది, అన్ని ఇదేంటంటే ఎనర్జీ లోపల ఇది విశ్వశక్తికి అంటే ఒక వాటర్ లాంటిది అనమాట. ఏమన్నా కర్మలు ఉంటే తొలగిపోతాయి. కర్మలు అంటే ఏంటి అంటే మన శరీర పరంగా అనారోగ్యము, మనసు పరంగా బాధ, ఇవే కర్మలు, ఇంకేదో లేదు. కర్మ అంటే డెఫినేషన్ అదనమాట. ఇవి రెండు వెళ్ళిపోతాయి. ఎందుకు, వాటర్ ఉంటే ఎలా అయితే చెత్త వెళ్ళిపోతుందో వాటర్తో పైప్తో, ఇలానే ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే కర్మాస్ని క్లియర్ చేస్తుంది, అంటే మన శరీరం ఆరోగ్యం ఇస్తుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది, ఆరా పెరుగుతుంది, మన శక్తి క్షేత్రం, మన చుట్టూరంగా ఉన్న శక్తిని మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటాం. మధ్య మధ్యలో నవ్వడం, మనం నవ్వుతూ ఉంటే అంటే నవ్వుతే ఏమంటారు, ముచ్చాలు వెళ్తాయి అంటారు కదా, ఆ మన నవ్వడం ద్వారానే మన లోపల ఆరా స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. గట్టి అప్పుడు సౌండ్ చేస్తూ హాహా నవ్వినా అని నవ్వుతున్నా కానీ ఆరా బలోపేతం అవుతుంది, భయాలు వెళ్ళిపోతాయి. మన ఆరా స్ట్రాంగ్ ఉంటే భయాలు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా 1, 2 అని కాదు, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఈ ఎనర్జీ పర్ఫెక్ట్ గా ఉంటుంటే మనకి. ఇంకోటి అంటే దీన్నే మరి దివ్య శక్తి అంటారు కదా. ఎప్పుడైతే మనకు మన లైఫ్ లోపల లక్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఎందుకు లక్ పెరుగుతుంది, అదృష్టం అంటారు. లక్ ఎందుకు పెరుగుతుంది అంటే మన ఆధ్యాత్మిక సైన్స్ ప్రకారం అంటే మనము ఇప్పుడు ఆనందాన్ని హాహాహా అని షేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది విశ్వముకి వెళ్తుంది అన్నమాట. అందరికి మన విశ్వం లోపల అందరికి వెళ్తుంది. మనకి ఇబ్బంది పెట్టే వాళ్ళ కూడా వెళ్ళి వాళ్ళు కూడా బ్యాలెన్స్ వాళ్ళకి వద్దులే, ఇబ్బంది పెట్టొద్దులే అనిపిస్తుంది, వాళ్ళకి లోపల నుంచి అనిపిస్తుంది. అదే దేవతలకు వెళ్తుంది, మనకు మంచి చేసే వాళ్ళకి కూడా వాళ్ళకు వెళ్తుంది. దేవతలు అంటే వేరే ఉన్నారు, మరి దేవతలు ఉన్నారు, భగవద్గీతలో చెప్పారమ్మా, దేవతలు ఉన్నారు, మనుషులు ఉన్నారు. సృష్టిలో దేవతలు బ్లెస్సింగ్స్ ఇస్తారు, మనుషులు చేసే మంచి కర్మల వల్ల, యజ్ఞము వల్ల దేవతలకు సంతోషపడి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు, వాళ్ళ ఆశీర్వాదాలు మనుషులు ఎదుగుతారు. మనుషులు చేసే ఈ మంచి పనుల వల్ల, యజ్ఞము అంటే మంచి పనులు, మనం ఇప్పుడు అందరికీ మంచి హృదయపూర్వక మన ఆనందాన్ని షేర్ చేస్తున్నాం కదా,
అదొక మంచి పని అనమాట, యజ్ఞముతో సంబంధం ఈక్వలెంట్ అనమాట. దానివల్ల వాళ్ళు సంతోషంగా మనకు బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు. ఆ విధంగా మన లైఫ్లో అన్ని సక్సెస్ వస్తుంటే లక్ పెరుగుతుంటున్నాం. ఓకే, ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఎనర్జీ యోగా ఒకసారి హార్ట్ఫుల్ అప్రిషియేషన్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, సో 10 seconds మెడిటేషన్ 3. వెరీ గుడ్. హ్యాండ్స్ ఇలా పెట్టు. సో లెఫ్ట్ హ్యాండ్ రైట్ మూమెంట్ 3 2. కాలు వీలైతే వెనకాలకి ఇలా టచ్ అయ్యేటట్టుగా, అంటే వీలైనంత పైకి. ఓకే, 2. చేతుల్ని లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇలా అంటున్నాం. అందువల్ల చేతుల్లో కూడా శక్తిని ఫీల్ అవుతారు. చేతుల్లో కూడా ఆ గాలి టచ్ని ఫీల్ అయినా మీకు శక్తి తెలుస్తూ ఉంటుంది తర్వాత. ఎందుకంటే సూక్ష్మంలో మోక్షం ఉంది అంటారు. ఏమంటారు? సూక్ష్మంలో మోక్షం ఉంది అంటే ఏంటి అంటే, మనం ఈ గాలి టచ్ని ఫీల్ అయినా, అలానే ఈ స్పర్శను భూమాతకు ఎలా టచ్ అవుతుంది, ఆ స్పర్శను ఫీల్ అయినా నాకు ఫీల్ అవుతుంది, గమనిస్తున్నా పెరుగుతుంటున్నాం. ఓకేనా? 2 1 0. వెరీ గుడ్. హైట్ అండ్ 3 2 క్షేత్రాన్ని ఫీల్ అవుతూ, చేతుల లోపల శక్తి, చేతుల బయట చుట్టుపక్కల కూడా ఒక శక్తి ఉంది, అది ఫీల్ అయితే ఓకే. లేకపోతే గాలి టచ్ అని ఫీల్ అవుతూ, పాదాల లోపల మన శక్తి ఉంది, పాదాలు టచ్ అవుతున్న, అధికాలు టచ్ అయ్యే ఆ స్పర్శ లోపల అక్కడ ప్రేమతో ఆ ప్రేమ శక్తిని గమనిస్తూ, అలానే లోపల శక్తి, బయట శక్తి, అంతటా విశ్వమంతటా ఉన్న విశ్వశక్తితో కలిసి మనము ఏకత్వ ఆనంద తాండవం చేస్తున్నాం. మనం మూవ్ అవుతుంటే విశ్వంలో ఉన్న అన్ని నక్షత్రాల్లో ఉన్న శక్తి అంతా కూడా మనతో పాటు అలా డాన్స్ చేస్తుందని ఫీల్ అవుతూ 2 1 0. చేతులు 2 భుజాల మీద పెట్టుకుంటూ 3. సెల్ఫ్ లవ్ ఫీల్ అవుతూ, వీఆర్ లవింగ్ అవర్ సెల్వ్స్, అవర్ బాడీ, అవర్ మైండ్, అవర్ ఎనర్జీస్, అవర్ ఎగ్జిస్టెన్స్, అవర్ ఇంటలెక్ట్. మనల్ని ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రేమించుకుంటూ లవ్ యూ అని చెప్పుకుందాం. మనకు మనమే లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. వన్నెస్. లాస్ట్ 10 seconds. టైట్ హగ్ చేసుకోండి అనిపిస్తే, ఒకవేళ టైట్ హగ్ చేసుకోవాలంటే టైట్నెస్ చేసుకోవాలంటే టైట్ హగ్గా ఫీల్ అవ్వండి. 3 2 1. విశ్వమంతా మిమ్మల్ని ప్రేమిస్తుంది. విశ్వమంతటా ఉన్న భగవంతుడి శక్తి, ఆ విశ్వశక్తి కూడా మిమ్మల్ని హక్ చేసుకుంటుంది. సెల్ఫ్లో యూనివర్స్ కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది. విశ్వమాత అనుకోవచ్చు, యూనివర్స్ అనుకోవచ్చు, ఇదొకటి మనల్ని ప్రేమిస్తుంది. అది కూడా ఫీల్ అవుతూ 1 0. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఓపెన్ హ్యాండ్స్తో మనం విశ్వం అంతటా ప్రేమను మన ప్రేమను పంచుతున్నామని షేర్ చేస్తూ చాలా చక్కగా విశ్వం అంతటా ఫీల్ అవుతూ మనం ప్రేమిస్తున్నాం విశ్వం అంతటిని. 2 1 0. ఇప్పుడు విశ్వము మనము కలిసి నాట్యం చేస్తున్నాం అని ఫీల్ అవుతూ, అది ఏకత్వం, అంటే ఇద్దరు ఒకటవుతూ ఆ ఆనంద తాండవం అని ఫీల్ అవుతూ 2 1 ఎంత ఆనందంగా లోపల శక్తిని ఫీల్ అవుతూ, బయట శక్తి ఆరాని విశ్వం అంతటా విశ్వశక్తిని మనం ఓపెన్ హ్యాండ్స్ తోటి మన హార్ట్ దగ్గర అలా ఫీల్ అవుతూ విశ్వం అంతటా కొంచెం తలకాయ కొంచెం పైకెత్తి ఆకాశం వైపు అలా ఫీల్ అవుతూ, చేతులతో ఆకాశాన్ని ఇలా పట్టుకున్నామా అన్నట్టుగా ఫీల్ అవుతూ లైట్ గా మూవ్మెంట్ చేస్తూ 2 1 0. ఇప్పుడు సెల్ఫ్ లవ్, హ్యాండ్స్ అండ్ షోల్డర్ 3 2. లైట్ హగ్ చేసుకోవాలంటే లైట్ గా చేతులు కానీ కాళ్ళు కానీ టైట్నెస్, కొన్ని మజిల్స్ టైట్ అయినా కానీ మంచిదే. టైట్ అంటే హ్యాపీనెస్ టైట్ గా ఉండాలి.
హ్యాపీగా అనిపిస్తే టైట్గా చేస్తే హ్యాపీనెస్ పెరుగుతుంది, టైట్ చేయాలి, లేకపోతే నార్మల్ రిలాక్స్గా ఉండాలి. 3. సో లెఫ్ట్ అండ్ రైట్ ఇలా మూవ్ అవుతూ చక్కగా సెల్ఫ్ హగ్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ మూవ్. తర్వాత భుజాల పైన చేతులు లైట్గా రబ్ చేస్తూ ఆ ప్రేమను ఫీల్ అవుతూ కాలు కొంచెం పైకి కిందికి అంటూ సెల్ఫ్ లవ్. మన స్పర్శ లోపల ఆ ప్రేమ పెరగాలి మన సెల్ఫ్ లో. భుజాన్ని కూడా ఇలా ట్యాప్ చేస్తూ మధ్య మధ్య లవ్ యూ లవ్ యూ లవ్ యూ అప్పుడప్పుడు రబ్ చేస్తూ కానీ లవ్ లవ్ వన్నెస్ వన్నెస్ వన్నెస్. లాస్ట్ 10 seconds. తలకాయ కొంచెం కిందికని 3. స్లో బ్రీతింగ్, రిలాక్స్ బాడీ. 2. 1. జీరో. మనం ఒక 12 minutes లో బ్రేక్ ఇస్తాము. 15 minutes బ్రేక్. ఓకే, ఇన్హేల్ ఇన్హేల్ ఇన్హేల్. స్ట్రెచ్ అవ్వడం. ఇద్దరు లేరు ఒకటే ఉన్నారు. అర్ధనారీశ్వర తత్వం అన్నీ అందుకే శివుడు చెప్పారు ఇద్దరు లేరు ఒకటే అయిపోయారు. మనము యూనివర్స్ ఒకటే అయిపోతాం అన్నమాట. అంతవరకు మనం ప్రేమిస్తూ ఉండాలి, పంచుతూ ఉండాలి, శక్తిని పంచుతూ ఉండాలి. 2, 1, 0. సో డాన్స్ అర్ధనారీశ్వర ఏకత్వ డాన్స్. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఏకత్వం ఫీల్ కానప్పుడు మనము యూనివర్స్ ఇద్దరం కలిసి డాన్స్ చేస్తాం ఫీల్ అవ్వాలి. చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఉన్నదంతా ఒకటే, నేనే అంతా ఉన్నది శక్తి మాత్రమే ఒకటే అని ఫీల్ అవుతాయి. అది నెక్స్ట్ లెవెల్. ఒకసారి రౌండ్ సర్కిల్స్ ఇలా 3 rounds. ఆనందంగా. 2. శక్తిని ఫీల్ అవుతుంది. ప్రతిసారి చేతి లోపల శక్తిని ఫీల్ అవ్వాలి, కాళ్ళ లోపల శక్తి. మనం చేసేది ఊరికే చేయటం, శక్తిని ఫీల్ అవుతూ చేస్తున్నాం. 2, 1, 0. హ్యాండ్స్ రిలాక్స్. 3, 2, 0. వెరీ గుడ్. ఓకే, వాకింగ్ టైం. భూమాత ఇప్పుడు ఎనర్జీ ఫీల్ అవుతూ వాక్ చేయండి. చేతుల్లోనూ కాళ్ళలోను స్పర్శ ఫీల్ అవుతూ ఎనర్జీ ఫీల్ అవుతూ. స్లో వాకింగ్, సూపర్ స్లో వాకింగ్, చాలా స్లోగా. 2, 1, 0. అందరు దగ్గరికి వచ్చేసేయండి, నా దగ్గరికి రండి, చెట్టు నీళ్ళకి వచ్చేసేయండి. ఓకే ఓకే, 10 seconds మెడిటేషన్. 3, 2, 1, 0. ఇన్హేల్ ఇన్హేల్ షేర్. మన ఆనందాన్ని మనం పంచుతున్నాం. ఎంత గొప్ప విషయం, మనం పంచేందుకు అవకాశం ఉంది. స్ట్రెచ్ అవరా, స్ట్రెచ్. 3, 2, 1, 0. డాన్స్ వన్నెస్ డాన్స్, ఆనంద తాండవ. 2. ఫీల్ అవుతూ శక్తిని ఫీల్ అవుతూ చేయాలి. ఎనర్జీ యోగా. చేతుల్లో శక్తి ఫీల్ అవుతున్నా, లేకపోతే ఫీల్ కాకపోతే అందరు ఇలా చూడండి, ఇలా 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 అంటే కూడా ఫీల్ అవుతాం మనం. కోసం ముందుకు వెనక్కి అంటే కూడా బాగా చేతులు ఎక్కువ ఫీల్ అవ్వాలి, ఎక్కువ ఫీల్ అవుతున్నారు. మేడం కరెక్ట్ చేస్తున్నారు, పర్ఫెక్ట్. ఓకే, ఎందుకు గమనిస్తున్నాం చెప్పండి, ఎవరు చెప్తారు? శక్తిని ఎందుకు గమనిస్తున్నాం? అది పర్ఫెక్ట్. ఏది గమనిస్తే అది పెరుగుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఫార్ములా ఏంటంటే, దృష్టి పెట్టనేని సర్వ సృష్టి అందు పుష్టమై ఉండును అన్నారు. ఎక్కడ దృష్టి పెడితే అది పెరుగుతుంది. కాబట్టి మన శక్తిని గమనిస్తున్నాం, లోపల ఉన్న శక్తిని గమనించాలి. ఫస్ట్ లోపల శక్తి బాగా పెరిగిన తర్వాత బయట చుట్టుపక్కల కూడా శక్తి ఉంటుంది, అది గమనించుకుంటూ విశ్వమంతా శక్తి గమనిస్తూ. 2, 1, 0. ఓకే, ఇప్పుడు షేర్ అండ్ రిసీవ్. కంటిన్యూ చేతులకు లెఫ్ట్ హ్యాండ్స్ లెఫ్ట్. 10 seconds. 3, 2, 1, 0. ఇప్పుడు 5 minutes మెడిటేషన్. ఎంత నిదానం అయితే అంత శక్తి వస్తుంటుంది, అంత మనం ధ్యాన లోతులోకి వెళ్తుంటాం.
రిలాక్స్ బాడీ. స్మైల్. లోపల శక్తి, బయట శక్తి, అంతటా ఉన్న శక్తి గమనిస్తూ, అంతా ఉన్న శక్తి ఒకటే. సర్వం కల్విదం బ్రహ్మ. ఉన్నదంతా ఒకటే భగవంతుడు, రెండు లేదు. 1 minute. లోపల ఉన్న శక్తి, బయట ఉన్న శక్తి, అంతటా ఉన్న శక్తి ఒకటే. ఆ ఒక్కదానిపైన ధ్యానం చేస్తున్నాం. బ్రహ్మము, అంతటా ఉన్న భగవంతుడు అన్న, విశ్వశక్తి అన్న, శక్తి అన్న, మాత అమ్మ అన్న, విశ్వమాత అన్న. లోపల ఉన్న ఆనందము, బయట ఉన్న బ్రహ్మానందము, అంతటా లోపల బయట అంతటా ఉన్న బ్రహ్మానందం. రిలాక్స్. లోపల ఉన్న శక్తి, బయట ఉన్న శక్తి, అంతటా. లాస్ట్ 1 minute. Two, 1, 0. రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుంటూ 3, 2, 1, 0. Claps to the meditation. Very good, very good, very good. Wonderful, wonderful. ఓకే ఫ్రెండ్స్, నిదానంగా లేచి నుంచుందాం. టైం వచ్చేసి 11:15 అవుతుంది, 11:16. సో మనము ఒక పావు గంట లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళి ఒక 1 hour అక్కడ మెడిటేషన్ ఇస్తాం. 11:30 to 12:30. ఓకేనా? ఓకే, రైట్. 2, 1, 0. Relax. 10 seconds relax. 2, 1, 0. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక 5 minutes ప్రదక్షిణ చేద్దాం. అంటే ఏంటి అంటే, ప్రదక్షిణ అంటే ఏంటి అంటే దానిలో ఒక సైన్స్ ఉందన్నమాట. మనము ఎక్కడైనా కానీ ఇలా చుట్టూరుగా ఆ రౌండ్ సర్కిల్ తిరగడం వల్ల కూడా ఒక వైబ్రేషన్ జనరేట్ అవుతుంది. అలానే ఇప్పుడు ఈ చెట్టుకి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నప్పుడు ఆ చెట్టు యొక్క శక్తిలో మనం కనెక్ట్ అవుతాం. ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే రిసీవ్ చేసుకుంటూ షేర్ చేస్తూ మనం ఎలా అనుకోవాలంటే చెట్టుకి శక్తిని షేర్ చేస్తున్నాం. ఈ చెట్టు ఎంత అద్భుతమైన శక్తివంతంగా ఉంది, ఆరోగ్యకరంగా ఎంత పెద్ద హైట్ లో ఉంది, గ్రీనరీ ఉంది, అంత బాగుంది కదా. అది ఏం చేస్తుంది, మనకు శక్తిని ఇస్తూ ఉంటుంది. శక్తి రిసీవ్ అండ్ షేర్ అండ్ రిసీవ్ చేస్తూ మనం మళ్ళీ తర్వాత విశ్వం అందరికీ పంచుతుంటాం. మనం ఇక్కడ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ విశ్వం అందరికీ పంచుతూ మనం వాక్ చేయాలి. ఓకేనా? వాక్ చేసేటప్పుడు ముఖ్యంగా మళ్ళీ కాళ్ళకును చేతులకు మధ్యలో ఎనర్జీ వాక్ చేసుకుంటూ ఇలా చేతులను ఇలా మూవ్ చేసుకుంటూ వాక్ చేద్దాం. మధ్య మధ్యలో కొంచెంసేపు కానీ నమస్కారం ముద్రలు వాక్ చేస్తే ఒక భక్తి భావన దానివల్ల శక్తి వస్తుంది మధ్య మధ్యలో. బట్ ఎక్కువ శాతం ఏం చేయాలి, చేతుల లోపల అనండి, ఇలా చేతులు ఇలా అనండి. చేతుల లోపల శక్తి తెలుస్తుందా? ఎప్పుడైనా తెలియకపోతే ఇలా చేతులను ఎనర్జైజ్ చేసుకోండి ఒకసారి. ఎనర్జైజ్. ఓకే, తెలిస్తే ఓకే, తెలియకపోతే ఇలా ఎనర్జైజ్ చేసుకుంటూ వాక్ చేద్దాం. ఓకే, నేను చెప్పేంత వాక్ చేద్దాం. ఒక ఇన్ని రౌండ్స్ ఏం లేదు, కరెక్ట్గా 5 minutes టైం పెడతాను. ఆ 5 minutes ఎవరి స్పీడ్ని బట్టి వాళ్ళు వాక్ చేద్దాం. 5 minutes టైం పెట్టేస్తున్నాను. స్టార్ట్. ఓకే, మీకు నచ్చిన స్పీడ్లో వాక్ చేయండి. నేను భావంతో, ఎనర్జీ షేరింగ్తో. ఓకే, కదలికలో ఎనర్జీని ఫీల్ అవ్వాలి, కాళ్ళ కదలికలో ఎనర్జీని ఫీల్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. చిరునవ్వు మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు స్ట్రెచ్ చేసుకోండి హ్యాండ్స్ని. ఎనర్జీస్ ఫీల్ అవుతూ ప్రతి గడ్డిని టచ్, ప్రతి గడ్డి లోపల ఉన్న ఆనందాన్ని, ప్రేమను ఫీల్ అవ్వాలి. మధ్యలో ఒకసారి చెట్టుని ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఇలా చెట్టుని కూడా ఒకసారి ప్రేమతో టచ్ చేయండి. ఓకే, మధ్య మధ్యలో హ్యాండ్ స్ట్రెచ్ చేస్తూ 3 స్ట్రెచ్ అవరా. 2, 1, 0. వెరీ గుడ్. హ్యాండ్స్ ఎనర్జీ ఫీల్ అవుతూ వాక్ చేస్తూ
లవ్. అలా ప్రేమతో అనుకుంటూ కూడా చేయడం వల్ల కొంచెంసేపు చేస్తే ఒక 1 minute అలా చేద్దాం. లవ్ 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 లవ్. చేతుల్లో లవ్ ప్రేమను, భూమాత పైన ప్రేమను ఫీల్ అవుతూ లవ్ 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 లవ్. రిసీవ్ అండ్ షేర్. రిసీవ్ అండ్ షేర్. లవ్ లవ్. రిసీవ్ షేర్ చేసుకుని మనమే విశ్వం అయిపోయామా, విశ్వరూప ధారణ అనేది అంతా ఒకటే అయిపోయినట్టు ఫీల్ అవుతుంది. విశ్వరూప ధారణతో వాక్ చేద్దాం కొంతసేపు. అంతటా ఉన్న శక్తి మనము ఒకటైపోయాం. మనం అంతటా ఉన్నాం, అంతటా మనలోనే ఉంది ఫీల్ అవుతూ లాస్ట్ 2 minutes. ఇప్పుడు స్లోగా నమస్కార ముద్రలో, నమస్కారం ముద్రకు ఒక శక్తి ఎలా మార్పులు వస్తున్నాయి గమనించుకుంటూ నమస్కార ముద్రలో 10 seconds. 3, 2, 1, 0. Very good. Relax. హైటెన్ చేస్తూ మధ్య స్ట్రెచ్ చేస్తూ వాక్ కంటిన్యూ చేస్తున్నాం. స్లో వాకింగ్ అంటే మీకు ప్రతి గడ్డిని కనీసం 50 గడ్డి ఆకులన్నా మనం టచ్ అవుతున్నాయి ప్రతిసారి నడిచినప్పుడు. గమనించాలి, టచ్ని ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతూ ఆ ప్రేమతో నడవాలన్నమాట నడుస్తూ. మీకు నచ్చిన స్పీడ్లో, కొంతమంది స్పీడ్ కావాలనిపిస్తుంది, స్లో కావాలి, మీకు ఎలా సూటబుల్ ఉంటే అలా చేయాలి. కానీ ఎనర్జీని బాగా ఫీల్ అవ్వాలి. ఒకసారి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ మూవ్ చేయండి, లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేస్తే ఎనర్జీ ఫీల్ అవుతూ ఉండాలి. హ్యాండ్స్లో ఎనర్జీ ఎప్పుడు ఫీల్ అవ్వాలి. 2, 1. మరి ముందుకు వెనక్కి కూడా హ్యాండ్స్ మూవ్ చేస్తూ ఎనర్జీ నడిచేటప్పుడు మామూలు నడుస్తున్నాం, చేతులు పైకి కిందికి నడుచుకుంటూ ఎనర్జీ ఫీల్ అవుతూ నడవండి. ఓకే. ఫీల్ అవుతూ ఎనర్జీ లోపల ఫీల్ అవుతున్నాం. భూమాత టచ్తో ఫీల్ అవుతున్నాం, బయట ఫీల్ అవుతూ చెట్టుకు మనకు మధ్యలో అలానే గ్రూప్ ఎనర్జీస్ మనందరి మధ్యలో ఒక ఎనర్జీ ఉంది. సో విశ్వం అంతా ఎనర్జీ ఫీల్ అవుతూ 2. స్ట్రెచ్ హ్యాండ్స్. 1. ఈ ఆకుని ఇలా పట్టుకోండి చక్కగా. ఈ ఆకుని పట్టుకునైనా పర్లేదు, చెట్టునైనా పర్లేదు, లేకపోతే కింద కూర్చుని గడ్డినైనా పర్వాలేదు. ఓకే. పట్టుకున్న ఎవరో ఒక 2 minutes మెడిటేషన్ పట్టుకుని 2 minutes మెడిటేషన్. ప్రేమతో మన ప్రేమను పంచుతూ పెంచుకుంటూ లాస్ట్ 1 minute. లాస్ట్ 30 seconds. వెరీ గుడ్, వండర్ఫుల్. అందరం ఇప్పుడు ఒక రౌండ్ సర్కిల్ వచ్చేద్దాం. ఓకే, ఇక్కడే రౌండ్ సర్కిల్ ఫామ్ చేద్దాం. ఆ గడ్డి క్యూను మనకు మధ్యలో ప్రేమ ఉందా, భూమాతకు మనకు మధ్యలో ప్రేమ ఉందా, ఇప్పుడు నడుస్తూ ఉండాలి. విశ్వం అంతటికీ మనకు మధ్యలో మనం అంటే ఎవరము, అది దాన్ని బట్టి కూడా కూరుస్తుంది. మనం అంటే శరీరం పైన కూరుస్తుంది. మనం అంటే శక్తి క్షేత్రం, శరీరం బయట ఉన్న ఆరా కూడా మనమే అనుకుంటే ఆరా కూడా స్ట్రెంథన్ అవుతుంది. ఎప్పుడు మనమే విశ్వం అంతా ఒకటే అని అంటే ఇంకా బెస్ట్. అది నెంబర్ 1 హైయెస్ట్. అనంతమైన శక్తి ఎప్పుడు ఉంటాం. ఇప్పుడు 1, 0. ఎనర్జీ బాల్, పెద్ద బాల్ క్రియేట్ చేస్తూ ఇంకొంచెం పెద్ద ఎనర్జీ బాల్ క్రియేట్ అవుతుంది అనుకుంటూ 2, 1, 0. చేతుల్ని కళ్ళ దగ్గరికి టచ్ చేయకుండా దగ్గరికి దూరం అంటూ కళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ 3, 2, 1, 0. కళ్ళకి దగ్గరగా పెట్టుకుని టచ్ చేయకుండా దగ్గర పెట్టుకోండి. 3, 2, 1, 0. థ్యాంక్ యూ. రిలాక్స్ హ్యాండ్స్. 3, 2, 1, 0. చేతులు లెఫ్ట్ అండ్ రైట్ మూవ్మెంట్ చేస్తూ చేతుని కాల్ని, చేతుల్లో శక్తి ఫీల్ అవ్వాలి, కాళ్ళలో శక్తి ఫీల్ అవుతూ, కాళ్ళలో ప్రేమ. 2, 1, 0. వెరీ గుడ్.
అలానే కదలకుండా నుంచి 10 seconds మెడిటేషన్ గమనిస్తున్నాం. కదలికలో గమనిస్తున్నాం, కదలనున్నప్పుడు గమనిస్తున్నాం. 2 సార్లు అలా చేంజ్ చేస్తూ గమనించడమే ఈ ఎనర్జీ యోగాలో ఒక ప్రాథమిక సూత్రం. Count 3 1 0 వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, ఎంతమందికి ఎనర్జీస్ పెరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి? అప్పుడు 1 hour 15 minutes చేశాం కదా, పెరుగుతున్నది తెలుస్తుంది కదా, వెరీ గుడ్. భూమాతకు మనకు మధ్యలో ప్రేమ పెరుగుతుందా? ఓకే, పెంచడం ప్రయత్నిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు, పెరుగుతుంది కదా, అది ఇంపార్టెంట్. భూమాతకు మనకున్న ఆ ప్రేమ సంబంధమే మన జీవితంలో, భూమి మీద జీవిస్తున్నాం కదా, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి భూమి మీద జీవించే రోజులు మనకు భూమికిను మనీకిను హెల్త్కి రిలేషన్ ఉంటుందన్నమాట. మన బోన్ స్ట్రక్చర్కి, బోన్స్, ఓకే, మన స్ట్రెంత్కి, మనం బలంగా ఉండడం కూడా ఇంపార్టెంట్. ఓకే, భూమి బలానికి సింబల్ అనమాట, బలమైన వ్యక్తిత్వం అంటారు కదా అలా. తర్వాత మన అబండెన్స్కి, ధనము ఇలాంటివన్నీ కూడా భూమాతకు సంబంధించిన అనమాట. మన ధనం బాగా రావాలనుకుంటుంటాం కదా, భూమాతతో ప్రేమతో ఉండాలి మనం. ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ లింక్ ఉంటాయి అనమాట. ఓకే, ధనం దేనికి లింక్ ఉంటుంది? భూమాతకు మనకు ఉన్న మధ్యలో కనెక్షన్ ద్వారా లింక్ ఉంటుంది. తర్వాత మదరు, మూను, మైండ్, ఈ 3 లింక్ ఉంటాయి. ఏముంటాయి? మైండ్, మూను. అంటే ఏంటంటే అమ్మతో మన మదర్ తోటి ఎలాంటి ప్రేమ సంబంధాలు ఉన్నా మైండ్ అలా ఉంటుంది అన్నమాట. మైండ్ కొంచెం స్టెబిలిటీ ఉంది అంటే అది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉండాలి. అమ్మతోటి మనం మంచి, మన అమ్మతో, మన మదర్తో మంచి సంబంధం ఉంటే మైండ్తో కూడా మన మైండ్ కొంచెం స్టేబుల్గా ఉంటుంది అన్నమాట. తర్వాత డాడీను, సన్, సక్సెస్, ఈ 3 కూడా నాన్నగారు, సూర్యుడు, సక్సెస్. ఓకే, అవి లింక్ ఉంటాయి అన్నమాట. సక్సెస్ రావాలంటే ఏంటి, ఏం చేయాలి? నాన్నగారితో సత్సంబంధాలు ఉండాలి, నాన్నగారికి రెస్పెక్ట్ఫుల్గా ఉండము. ఓకే, అలానే సూర్యుడితో కూడా కనెక్షన్లో. ఇప్పుడు సూర్యుడు ఎలా అనుకోవాలి? సూర్యుని ఎప్పుడు కూడా ఎండ కొడుతుంది, ఇవాళ వెదర్ బాగా, ఇలాంటివి అనకూడదు. ఓకే, ఎప్పుడైనా ఓం మిత్రాయ నమః, నమస్కారం పెట్టుకొని, నమస్కారం ముద్ర, ఓం మిత్రాయ నమః, రిపీట్, మిత్రాయ నమః. వెరీ గుడ్. ఫీల్ అవుతాం, ఆ మిత్రుత్వాన్ని ఫీల్ అవ్వాలి. సూర్యుడికిను భూమాతకి, భూమాత పట్ల ప్రేమ, సూర్యుని పట్ల మిత్రుత్వము. 1 0. ఇదంతా ఆస్ట్రాలజీలో మరి ఋషులు ఎంతో మంది రీసెర్చ్ చేసిన సబ్జెక్ట్ అనమాట. ఇలా ఉంటుంది, లింక్ ఉంటుంది. ధర్మానికి, శనిగ్రహానికి లింక్ ఉంటుంది అంటారు. మన ధర్మంగా ఉంటే అన్ని మంచి చేస్తారంటారు. ఓకేనా? మామూలుగా ఇది నా శని దశ నడుస్తుంది అంటారు. ఆ దశలో నడిచే వాళ్ళకి అంటే పాపాలు, అంటే కొన్ని తప్పులు చేస్తున్న వాళ్ళకి అప్పుడు పనిష్మెంట్స్ ఉంటాయి. కానీ మంచి హృదయంతో ఉన్నవారు, ధర్మ మార్గంలో ఉన్నారు, ఆ టైంలోనే బ్లెస్సింగ్స్ ఉంటాయి. పివి నరసింహారావు అదే టైంలో ప్రైమ్ మినిస్టర్ అయ్యారంట, శని దశ నడుస్తున్నారు. అలా ఎన్నో మందికి ఎన్నో బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఎవరి ధర్మ మార్గంలో ఉన్నవారు. ధర్మానికిను ఆ బ్లెస్సింగ్ టైమే శని టైం అంటారు అన్నమాట. ఓకే, క్లాప్స్ శని టైం. ఓకే, ధర్మ మార్గంలో ఉన్నవాడికి ఎన్ని బ్లెస్సింగ్స్, కొంచెం ధర్మం పట్టించుకోకుండా వాడికి ఆ టైంలో వాడి కర్మలన్నీ అది పనిష్మెంట్ టైం అనమాట. అంతే, ట్రైనింగ్ టైం. అది ట్రైనింగ్ టైంకి క్లాప్స్. వండర్ఫుల్. ఓకే ఫ్రెండ్స్, మనము పైకి వెళ్దాము. ఓకే, హెడ్ మసాజ్, హెడ్, throat, neck, గొంతు మెడ. 1 0. హ్యాండ్స్ రిలాక్స్. 3 2 1 0. ఒంటి కాళ్ళ మీద 3 2 1. శక్తి తీసి 0. నెక్స్ట్ ఇంకొక కాళ్ళ మీద 3 2 1 0. చేతులను కిందికంటూ 3 2 1 0. మనం 3rd ఫ్లోర్కి వెళ్తున్నాం.
ఓకే, అబ్జర్వ్ చేస్తూ ఎనర్జీని గమనిస్తూ వద్దండి. ఓకే, చేతుల్లో ప్రతి మూమెంట్ ఎనర్జీ ఫీల్ అవుతూ వాక్ చేయండి. ఓకేనా? స్ట్రెచ్ అవరా. 3, 2, 1, 0. And relax. Inside, outside, everywhere. 0. ఓకే, బ్రెయిన్ యోగా సహకరించినంతే చేయండి, తర్వాత ఇబ్బంది పడద్దు. ఓకే, రెండు చెవులు పట్టుకుని లాగుతూ, ఓకే, లాగుతూ ఎంత వీలైతే అంత కొంచెం కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వస్తుంది. 1, చెవులు లాగడం ఇంపార్టెంట్, కిందికి అనేది తర్వాత. 2, 5 టైమ్స్. ఓకే, కాళ్ళలో మోకాళ్ళలో సౌండ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ చేయకండి. 3, 4, చెవులు లాగడం ఇంపార్టెంట్. ఓకే, 5. వెరీ గుడ్. 20 seconds meditation. Relax, relax. Observe energies. మన చెవుని లావడం వల్ల ఏం లాభం వచ్చింది గమనించుకుంటూ మన బాడీ లోపల చేంజెస్ ఏమొచ్చాయి, ఎనర్జీలో, బ్రెయిన్లో ఏమేమి చేంజెస్ గమనించుకుంటూ రిలాక్స్. రిలాక్స్, షోల్డర్స్ రిలాక్స్, స్టమక్ రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్. 10 seconds count. 3, relax, relax, observe. So, smart. Mira. మనం తాడాసనం చేస్తాం. చేతులు రెండింటిని ఇలా పెట్టుకుని వీలంతో స్ట్రెచ్ చేస్తాం. స్ట్రెచ్, స్ట్రెచ్, స్ట్రెచ్. ఇప్పుడు హీల్స్ అప్ అండ్ స్ట్రెచ్. 3, స్ట్రెచ్, 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 స్ట్రెచ్. ఇంకా 2, 1, 0. వెరీ గుడ్. రిలాక్స్. అబ్జర్వ్ ఎనర్జీస్లో చేంజెస్ ఏమొచ్చాయి. లోపల శక్తి, బయట శక్తి, అంతటా శక్తి గమనిస్తే 1, 0. వెరీ గుడ్. ఇప్పుడు మనం వాకింగ్ చేస్తాం. స్లో వాకింగ్, మీడియం స్పీడ్. చేతుల్లో ఇప్పుడు శక్తి, ఆ గాలి టచ్ అన్న ఫీల్ అవ్వాలి, శక్తి ఫీల్ అవ్వకపోతే రండి, జాయిన్ అవ్వండి. వచ్చేసేయండి, సర్కిల్లోకి వచ్చేసేయండి, కొంచెం దగ్గరికి ఇలా వచ్చేసేయండి. 2, 1, 0. కొంచెం స్పీడ్ వాకింగ్. ఇప్పుడు స్లో వాకింగ్. స్లో వాకింగ్ ఎందుకంటున్నా అంటే సూపర్ స్లో మోషన్. ఇంకా వైబ్రేషన్స్ బాగా ఫీల్ అవుతుంది. ఆ పాదం ఎలా టచ్ అవుతుంది, ఫస్ట్ హీల్ టచ్ అవుతుందా, టో టచ్ అవుతుందా, టో ఇలా పైకి వస్తుంది. టచ్ అయిన గాల్లో ఉన్న కాల్లో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, నుంచున్న కాల్లో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, చేతుల్లో వైబ్రేషన్స్ ఎలా గమనించుకుంటూ స్లో వాకింగ్. లాస్ట్ 10 seconds. 3, 2, 1. Stop, relax. 10 seconds, relax. 3, 2, 1, 0. శూన్యం. శూన్యం అంటే నా ఉద్దేశంలో అంటే మన లోపల అణువుల మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ప్రతి కణానికి మధ్యలో గ్యాప్ ఉంది. ప్రతి పరమాణువుకి అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మధ్యలో అన్నిట్లో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను మన లోపల ఆ గ్యాప్ని శూన్యం అన్నాం అన్నమాట. బయట మహాశూన్యం అంటే ప్రతి గాలిలో ప్రతి అణువుకు మధ్యలో గ్యాప్ ఉంది, అది మహాశూన్యం. మహాపరిశూన్యం అనగా నక్షత్రాలకు మధ్యలో గ్యాప్ ఉంది, ఆకాశం అంటున్నాం మనం. నక్షత్రాలకు మధ్యలో ఉన్న ఆ స్పేస్ ఎలిమెంట్, ఆ స్పేస్ని మహాపరిశూన్యం అంటున్నాం. శూన్యం, కనెక్ట్ టు ద శూన్యం, అబ్జర్వ్ శూన్యం.
మహాశూన్యం, మహాపరిశూన్యం. Two, one, zero. మళ్ళీ స్లో వాకింగ్, ఎనర్జీస్ గమనిస్తూ భూమాతతో ప్రేమతో టచ్ చేస్తున్నారా? చాలా ఇంపార్టెంట్. మీడియం స్పీడ్ వాకింగ్. చేతుల్లో శక్తి, భూమాత పైన ప్రేమ కంటిన్యూ చేస్తూ స్పీడ్ వాకింగ్. స్మైల్ అండ్ వాక్. ఇంకా స్పీడ్. వెరీ గుడ్. స్లో వాకింగ్. భూమాత పైన ప్రేమను గమనిస్తూ స్పర్శ. వెరీ గుడ్. కొంతమంది చక్కగా నవ్వుతున్నారు. నేను నవ్విన ఆ వైబ్రేషన్స్ పట్టుకోగలుగుతున్నా, వాళ్ళకి క్లాప్స్ కొడుతూ అందరం చక్కగా క్లాప్స్ కొడదాం. నాకన్నా ఎవరు ఎక్కువ నవ్వుతారో వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలి. ఓకే. Two, one, zero. Relax. 10 seconds. Relax. చేతులు ఎలా ఒప్పుకోండి, చేతులు కాళ్ళు ఎలా ఫీల్ అవుతూ నా రూమ్లోకి వెళ్ళి మనము 20 minutes మెడిటేషన్లో కూర్చుంటాము.